ఆల్ ఇండియా బీసీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి. సో ఏదైతే ఆది యాదవ్ గారికి చెందినటువంటి నమస్కారము. నా పేరు బోయ ఆదినారాయణ. నేను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నా. అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీలో జిల్లా చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ముదుగుప్ప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పైన జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను వ్యతిరేకిస్తున్నాం. 1996లో పల్లె రఘునాథ్ రెడ్డి 600 రూపాయలకి ఒక జీతం చేస్తున్నటువంటి ఐవారు ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు 2025 సంవత్సరానికి దాదాపుగా 100 కోట్లకు ఎదిగినాడంటే ఏ విధంగా ఎదిగినాడు? ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని ఇది చేస్తుంటే అన్ని వేల కోట్లకు అధిపతులు అవుతారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు గుర్తించాలా. ఎందుకంటే బీసీలు రాజకీయాల్లో ఎదిగితే రేపొద్దంటే నియోజకవర్గాల్లో మాకెక్కడైతే పోటీ వస్తారనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ ఎదిగినా కూడా అణిచివేతలకు గురవుతున్నారు. కావున మా ఆదినారాయణ యాదవ్ పైన జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రలను వ్యతిరేకించడానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా అనేకమైనటువంటి వివిధ రూపాల్లో ఉద్యమాలు చేపట్టి ఆదినారాయణ యాదవ్ను కాపాడుకునేంత వరకు మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ, ఆదినారాయణ యాదవ్కు రేపు పొద్దున్నే భవిష్యత్తులో ఏమైనా జరిగితే పల్లె రఘునాథ్ రెడ్డి బాధ్యత వహించవలసి ఉంటుంది. కావున మీరు రాజకీయ అండలతో చేస్తున్నటువంటి ఈ కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు అయితే మీకు కావాలా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం ఆస్తులు ఎక్కడ సంపాదించుకోకూడదా? ఎందుకు ఇంత ఇదిగా మా పైన ఇది చేస్తున్నారు? ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గుర్తించాలి. మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన సమగ్రమైన విచారణ జరిపించి మా ఆదినారాయణ యాదవ్కు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏది ఏమైనా సరే చివరి దాకా మా యొక్క పోరాటం ఉంటుంది. ఆదినారాయణ యాదవ్తో మేము కలిసి పనిచేస్తాము. ఆయనకు న్యాయం జరిగేదాకా, సో తప్పు ఒప్పుకునేదాకా ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎవరైతే మాజీ మంత్రి గారు ఉన్నారో, సో మీరు పుట్టపర్తి నియోజకవర్గానికి పరిమితం కాకుండా ఎక్కడెక్కడో మీ యొక్క ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అదేవిధంగా మీరు అక్రమంగా అన్యాయంగా 100 కోట్లు సంపాదించి కూడా ఈరోజు బహుజనులకు పూర్తి స్థాయి అన్యాయం చేస్తున్నారనే విధంగా సోదరుడు మాట్లాడారు. థ్యాంక్ యూ. సో అందరి గారు ఒక చిన్న విషయం అండి. సో మీ మీద హత్యా ప్రయత్నం తర్వాత అట్రాసిటీ కేసులు కూడా వేశారని విన్నాం. అది నిజమేనా? అలా కేసులు పెట్టడం జరిగింది. అంటే అది ఎట్లుందంటే ఆ కేసులు సంబంధం కూడా ఉండవు. కేసులన్నీ చాలా పెట్టడం జరిగింది. తర్వాత దాదాపు 10-15 కేసులు కూడా పల్లె రఘునాథ్ రెడ్డి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది, పోలీసులు ఎంతో ఇబ్బందికి గురి చేసి వాళ్ళని చాలా మటుకు వాళ్ళు కూడా ఇదైపోయి అయినా కూడా వాళ్ళకి ఒత్తిడి తెచ్చి కూడా కేసులు కట్టడం జరిగింది. అంటే మీరు చెప్పేటువంటి ఎలా ఉన్నాయంటే అది పూర్తి స్థాయి తప్పుడు కేసులు తప్ప వాస్తవిక కేసులు కాదు. వాళ్ళే పోలీసులు దీనికి నిధి చేస్తామని చెప్పి వాళ్ళు ఏడుకోవడం జరిగింది. అయినా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా ఏదో విధంగా కట్టండి అని చెప్పి కోర్టు చేసి కూడా అట్రాసిటీ కేసులు కూడా వేయించారని ఏం జరిగింది. మీరు భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ఎవరెవరిని కలుపుకొని పోతున్నారు? ఈ యొక్క ఉద్యమం అనంతపురం జిల్లా అంటే 2 జిల్లాలకే పరిమితం చేస్తారా, లేకపోతే దీన్ని ఎక్కడన్నా ఇంకా ముందుకు తీసుకెళ్తారా? కూడా చాలా మంది బీసీ నాయకులు అయితే, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అయితే మాకు చాలామంది మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తున్నారు. దాంట్లో దేశవ్యాప్తంగా కూడా దీన్ని పోరాటం ఉధృతం చేస్తాం. ఆయన నిజాలు నిగ్గు తేల్చే వరకు అతను ఏ తప్పులు చేశాడో ఆ తప్పులన్నీ బయట పెట్టేవాడు కూడా ఈ ఉద్యమం నన్ను అందరూ వస్తాను అందరినీ కలుపుకొని నేను ముందరికి. ఓకే. సో ఏదేమైనా సరే ఆది యాదవ్కు జరిగినటువంటి యొక్క సంఘటన పూర్తి స్థాయి చట్ట వ్యతిరేకంగా కాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ఆయన ఆస్తుల మీద దాడులు చేస్తూ ఆయన వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి బహుజనులంతా ఏకమై ఖండిస్తూ ఆయనకు న్యాయం చేసేదాకా ఆయన వెంట ఉంటామని తెలియజేసుకుంటున్నారు. సో అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్.